ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ అధిష్టానం ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. ఎవరిది తప్పు అంటారు, ఎవరిది కరెక్ట్ అని అంటారు మీరు? ఇలా తప్పు అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం కూడా తీన్మార్ మల్లన్నకు ఒక ఆడు పార్టీలో చేంజ్ చేసే వ్యక్తి అతను. ఒకసారి బీఎస్పీలకు వేయండు, ఒకసారి బీజేపీలకు వేయండు. ఆయనకు అతను ఏం చెప్పిండు, నేను రాజకీయాలకి కాంగ్రెస్కు విశ్వసించి వస్తున్నా, నేను వచ్చిన తర్వాత నేను ప్రతి నా ఆస్తి చిట్టా రాసిస్తా కాంగ్రెస్ గవర్నమెంట్కు, నేను రాసిచ్చిన తర్వాత నేను గెలిచిన తర్వాత పోయేటప్పుడు నేను మళ్ళీ ఆస్తి విలువలను చూసుకొని ఏది కూడా నేను ₹1 సంపాదించుకున్నానన్న వ్యక్తి, రూపాయికి ఛాయ విలువ ₹1 ఛాయ అనేది అడుక్కున్న వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ విశ్వసించి అతను నమ్మి ఎమ్మెల్సీ అనే పదవి ఇచ్చి ఆయన గౌరవించి ఆయన ఇచ్చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీ కులగణన చేస్తే 56.5 దాని లెక్క ప్రకారం చేస్తే దానికి ఇతను ఏదో బీసీలకు అన్యాయం జరుగుతున్నట్టు, బీసీలకు ఇచ్చేస్తున్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ నిందించడము, పార్టీ ధిక్కారం చేయడము, దాని గురించి వ్యతిరేకత మాట్లాడడము అనే చేసినందున వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. అధిష్టానం మేరకే పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. దానికి పెద్ద తప్పు అనేది కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పు ఎందుకు అవుతుంది? మనము గవర్నమెంట్ అనేది ఆయనకు ఇచ్చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది గెలిపించుకొని ఆయనకు ఒక ఎమ్మెల్సీ స్థానం అనేది ఇచ్చింది. అంతకుముందు ఎవరు ఇచ్చేసి బీజేపీలో ఉన్న వ్యక్తి నిందించడం, ఏ పార్టీలో కొత్త పార్టీ నిందించడము, దాన్ని అగౌరవపరచడము, ఆ లెక్క ప్రకారం ఇచ్చేసి దాన్ని ఇచ్చేయడము, ఏదో చిల్లర మోటార్ నాయకులను వెనకేసుకొని తిరగడము, ఏదో మీడియా ఉందని చెప్పేసి మీడియాకు ఇచ్చేయడము, ఎవరో తీసుకొచ్చి మాట్లాడేయడము, నిందించడం, కాంగ్రెస్ గవర్నమెంట్ నిందించడం, బీజేపీ నిందించడం, అటు వేరే పార్టీని నిందించడము, వేరే వాళ్ళకి బ్లాక్ మెయిల్ చేయడము. నీ ఆస్తుల చిట్టా తెలియదా? రూపాయి అడుక్కున్నోడివి నువ్వు. ఇప్పుడు ఎన్ని కోట్ల ఆస్తులు నీ దగ్గర చెప్పు, బయటకు తీసి మాట్లాడు. నువ్వు మాట్లాడి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నిందించు. నువ్వేమని చెప్పినావు ఎలక్షన్ కన్నా ముందు? నీ ఆస్తుల మొత్తం నీ రాసిస్తా కాంగ్రెస్ గవర్నమెంట్కి అని చెప్పేసి అన్నావు. ఇప్పుడు ఎందుకు రాసియవు? రాజీనామా సస్పెండ్ చేసింది ఇప్పుడు రాసియవు. నీ ఆస్తులు ఎన్ని కోట్లున్నాయో, ఎన్ని లెక్కలున్నాయో అన్ని తీస్తారు గవర్నమెంట్. నీకు అన్ని రాసియవు, అప్పుడు నీకు ఇచ్చేస్తారు.